తులా రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ను సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే. అసలు తులా రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. ఈరోజు మీరు వినబోయే విషయం తులారాశి వారి జీవితాన్ని మార్చేసే ఒక రహస్యం. మీరు గమనించారా, ఇటీవల రోజుల్లో మీరు ఎవరో ఒకరు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు, మీ పేరు వినగానే ఎగ్జైట్ అవుతున్నట్లు, కానీ బయటకు మాత్రం ఏమీ చూపించనట్లు. అది యాదృచ్ఛికంగా అయితే కాదు. ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా వినండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే విషయం మీ లైఫ్ డెసిషన్నే మార్చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. తులారాశి వారి స్వభావం. తులారాశి చాలా సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ అనే చెప్పుకోవాలి. అందరినీ భరించే సహనం అయితే వీరికి ఉంటుందనే చెప్పుకోవచ్చు. ప్రేమలో ఒక్కసారి పడితే పూర్తిగా అంకితం చేస్తుంది. కానీ సమస్య ఏమిటి అంటే మీ మంచితనాన్ని చాలామంది అర్థం చేసుకోలేరు. అందుకనే దేవుడు మీ లైఫ్లో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్త్రీని అయితే పంపిస్తున్నాడు అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ రహస్యంగా ఎందుకు ఇష్టపడుతుంది? ఈ స్త్రీ మీతో మాట్లాడేటప్పుడు మాటలు తక్కువ, కానీ మీ పనులు మాటలు అన్నీ గమనిస్తుంది. మీ సక్సెస్ను చూసి లోపల చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా ఆమె ప్రేమ చూపించుకునే ప్రేమ కాదు, త్యాగం చేసే ప్రేమ అని అయితే చెప్పుకోవచ్చు. ఆమెకు తెలుసు మీరు మోసపోయిన విధానం, మీరు నమ్మకంలో కోల్పోయిన సంబంధాలు, అందుకనే మీకు భయం కలిగించకుండా నెమ్మదిగా దగ్గరవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ స్త్రీ ఎవరు? గ్రహస్థితి ప్రకారం శుక్రగ్రహం బలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా మారుతున్నాడు, రాహుకేతువుల ప్రభావం నుంచి బయటపడుతున్నారు అనే చెప్పుకోవాలి. దీని అర్థం ఆ స్త్రీ మీ గతం నుంచి వచ్చిన వారు కావచ్చు, లేదా మీకు చాలా రోజులుగా తెలిసిన వ్యక్తి కావచ్చు. కానీ ఒక విషయం అయితే క్లియర్, ఆమె కొత్తగా పరిచయమైన అపరిచితురాలైతే కాదు అనే చెప్పుకోవచ్చు. మీ లైఫ్ని ఎలా సెటిల్ చేస్తుంది? ఆ స్త్రీ వల్ల మీ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వబోతున్నారు అనే చెప్పుకోవచ్చు. మీ మైండ్ అయితే ప్రశాంతంగా మారుతుంది. మీపై ఉన్న నెగిటివ్ థాట్స్ కూడా ఆగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీకు ధైర్యాన్ని ఇస్తుంది, డెసిషన్స్ తీసుకునే శక్తిని ఇస్తుంది, నువ్వు ఒంటరివాడువి కాదు అనే ఫీలింగ్ను ఇస్తుంది. ఇది నిజమైన సెటిల్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. తులా రాశి వారు చేయవలసిన జాగ్రత్తలు: ఎవరి మాటలు విని తొందరపడకండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ని నమ్మండి, ఈ కాలంలో వచ్చే సంకేతాలను లైట్గా తీసుకోకండి. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక గొప్ప సంబంధాన్ని అయితే దూరం చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ మీపై ఎప్పుడూ ప్రేమ పెంచుకుంటుంది. తులారాశి మిత్రులారా, ఈ స్త్రీ మీపై ప్రేమ పెంచుకునే సమయం మీకు కూడా తెలుస్తుంది. ఎప్పుడు అంటే మీరు మౌనంగా బాధపడుతున్న రోజుల్లోనూ, ఎవరికీ చెప్పకుండా కన్నీళ్లు మింగుతున్న రోజుల్లోనూ, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అన్ని రోజుల్లోనూ అయితే అదే టైంలో ఆమె మిమ్మల్ని అయితే గమనిస్తుంది అనే చెప్పుకోవాలి. మీ మాటల కంటే మీ మౌనాన్ని ఆమె ఎక్కువగా అయితే ట్రేస్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఇప్పటికీ ఆమె తన ప్రేమను అయితే బయట పెట్టడం లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీకు ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు? ఈ స్త్రీకి భయం ఉంది. భయం అంటే మీరు మరలా మోసపోతారేమో అనే భయం, మీరు ఆమెను కూడా లైట్గా తీసుకుంటారేమో అనే భయం, మీ గతం మరలా రిపీట్ అవుతుందేమో అన్న భయం. ముఖ్యంగా తులా రాశివారు ఒక అలవాటు ఉంది, మంచి వ్యక్తిని కూడా ఇతను కూడా వదిలేస్తాడు అనే భావనతోనే చూస్తారు. అందుకనే ఆమెకు ముందుగానే తెలుసు. అందుకనే నెమ్మదిగా, చాలా నెమ్మదిగా దగ్గరవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఒక రాత్రి తర్వాత అన్నీ మారతాయి. అయితే రాబోయే రోజుల్లో ఒక రాత్రి మీకు నిద్ర పట్టదు. అదే స్త్రీ గురించి ఆలోచనలు, అనుకోకుండా ఆమె పేరు గుర్తుకు రావటం, ఆమెతో మాట్లాడాలి అన్న తపన, ఇవి అన్నీ కూడా అయితే మామూలు విషయం కాదు అనే చెప్పుకోవచ్చు. గ్రహాల ప్రభావం వల్ల మీ మైండ్, ఆమె మైండ్ ఒకేలా అయితే కనెక్ట్ అవుతాయనే చెప్పుకోవచ్చు. ఈ దిశలో మీరు చేసే ఒక్క మాట లేదా ఒక చిన్న నిర్లక్ష్యం
మొత్తం కథనే మార్చేస్తాయనే చెప్పుకోవాలి. తులా రాశివారు ఈ తప్పు చేస్తే అన్నీ ఆగిపోతాయి. దయచేసి ఈ తప్పు చేయకండి. ఇతరుల మాటలు విని ఆమెను డిలే చేయకండి. ఇది నిజమా లేక మాయా అని అడ్డుకోకండి. ఆమె ప్రేమను టర్న్ చేయకండి. గుర్తుంచుకోండి, ఈ స్త్రీ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతే మరలా రావటం చాలా కష్టం అని. ఆమె అహంకారంతో కాదు, ఆత్మగౌరవంతో అయితే వెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ మీ జీవితంలో ఉండటం అంటే ఏమిటి? ఆమె మీ జీవితంలో ఉండటం మీ ముఖంలో శాంతి కనిపిస్తుంది, మీ మాటల్లో నెగిటివిటీ తగ్గుతుంది, మీ పనుల్లో ఫోకస్ పెరుగుతుంది. ఇది ప్రేమ మాత్రమే కాదు, దేవుడు పంపిస్తున్న సహాయం, మీరు అడగని వరం అనే చెప్పుకోవాలి. ఆమె మీకు ఇచ్చే సంకేతాలు మీరు గమనించకపోతే మిస్ అయిపోతారు. తులారాశి మిత్రులారా, ఆమె మీకు నేరుగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని అయితే చెప్పదు, కానీ ఈ సంకేతాలను అయితే ఇస్తుంది అనే చెప్పాలి. మీరు బాధలో ఉన్నప్పుడు అనుకోకుండా మెసేజ్ రావటం, మీ మాటల మధ్యలోనే ఆమె సెటిల్ అవ్వడం, మీరు దూరం అయితే ఆమె ఎక్కువగా బాధపడటం, మీ విజయాలను ఎవరూ మెచ్చుకోకపోయినా ఆమె మాత్రం గుర్తుపెట్టుకోవటం, ఇవన్నీ అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. ఇది లోపల దాచుకున్న ప్రేమ లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. అవును, ఎందుకు? ఈ స్త్రీ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఎలా అంటే, మీకు ఆమె అవసరం ఉన్నప్పుడు మీరు స్పందిస్తారా, లేదా మీరు ఆమెను ఉపయోగించుకుంటున్నారా లేక గౌరవిస్తున్నారా? మీ జీవితంలో ఆమెకు స్థానం ఇస్తారా లేదా? ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ టెస్ట్లో మీరు ఫెయిల్ అయితే ఆమె బయటకు ఏమీ చెప్పదు, లోపల మీపై ఆశ వదిలేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అమావాస్య పౌర్ణమి మధ్యలో జరిగే మార్పులు. రాబోయే రోజుల్లో అమావాస్య పౌర్ణమి మధ్యలో తులా రాశివారు ఒక పెద్ద మార్పు అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ టైంలో ఆమె మాటల్లో ఒక సీరియస్ మాట అయితే మాట్లాడాలి అనుకుంటుంది, కానీ మాట బయటకు రాక ఆగిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు చేసిన ఒక చిన్న ప్రయత్నం ఆమె జీవిత నిర్ణయాన్నే మార్చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. తులా రాశివారు ఈ మాట చెప్పకపోతే నష్టం అనే చెప్పుకోవాలి. ఈ కాలంలో మీరు ఆమెకు కనీసం ఒక మాట చెప్పాలి, నువ్వు నాకు ముఖ్యం. ఇది ప్రేమ ప్రతిపాదన అయితే కాదు, కేవలం భరోసా మాత్రమే. ఈ ఒక్క మాట లేకపోతే ఆమె మౌనంగా అయితే మీకు దూరం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మీ లైఫ్లోకి ఎందుకు వచ్చిందో దేవుడి సంకేతం. మీరు గమనిస్తే మీ లైఫ్లో చాలాసార్లు మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు, న్యాయం చేయబడలేదు అని అనిపిస్తుంది, మంచి చేసినా తిరిగి మంచిది రాలేదు అనే బాధలో అయితే మీరు ఉంటారు. అందుకనే దేవుడు ఇప్పుడు ఈ స్త్రీని అయితే పంపించాడు, మీ బాధను తగ్గించడానికి కాదు, మీ భవిష్యత్తును మార్చడానికి అని అయితే మీరు గుర్తించాలి అనే చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులా రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.